నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు వెలికితీసేందుకు రంగంలోకి దిగిన జాతీయ స్థాయి నిపుణులు నాగపూర్ ఫైర్ ఎక్స్పర్ట్స్ మరోసారి ఘటనా స్థలంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రమాద స్థలంలో దగ్ధమైన వస్తువుల నుంచి కీలక శాంపిల్స్ సేకరించారు. పాత లైన్ల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు నాంపల్లి పోలీసులు ఘటనపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే సెంట్రల్ ఫోరెన్సిక్ సంబంధించిన నిపుణులు ఈరోజు మళ్ళీ ఒకసారి ల్యాబ్లో తనిఖీలు చేసి కాలిపోయినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సర్వర్లన్నిటిని కూడా మళ్ళీ రీట్రీవ్ చేయొచ్చు, అందులో ఉన్నటువంటి బ్యాకప్ అంతా కూడా బయటికి తీయొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నాగ్పూర్కు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ఈరోజు అంతా కూడా మళ్ళీ ల్యాబ్నంతా పరిశీలించారు. మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఎలక్ట్రిసిటీ అంతా కూడా కాలిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు లైట్లు పెట్టి లోపల పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఎక్విప్మెంట్ కాలిపోయింది, అవన్నీ కూడా మళ్ళీ ఎలా రీట్రీవ్ చేయొచ్చు అనే దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి నాగ్పూర్ టీమ్ ఎక్స్పర్ట్స్ ఈరోజు ఈ మళ్ళీ మొదటి అంతస్తులో కాలిపోయినటువంటి ఏదైతే స్టోరేజ్ రూమ్ ఉందో వాటికి సంబంధించిన ఆ రూమ్తో పాటు లైబ్రరీ, అదేవిధంగా సర్వర్ రూమ్కి సంబంధించిన అనేక శాంపుల్స్ సేకరించి వీటన్నిటిని కూడా మళ్ళీ ఏవేవి కాలిపోయాయి, వాళ్ళు ఉన్నటువంటి సమాచారాన్ని ఎలా రీట్రీవ్ చేయొచ్చు అనే దానికి సంబంధించి పూర్తిగా క్లూస్ టీమ్స్ ద్వారా పూర్తిగా సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించిన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు సంబంధించి నిపుణులంతా కూడా ఈరోజు వచ్చి దీనికి సంబంధించిన శాంపుల్స్ అన్నిటిని కూడా సేకరిస్తున్నారు. మనం లైట్ కూడా చూడొచ్చు, కిటికీలో ఫస్ట్ ఫ్లోర్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోనే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ వైర్లన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిసిటీని పునరుద్ధరించి లోపల ప్రతి అణువుని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఏదైనా అనుమానాస్పదంగా ఉన్నా అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ అన్నిటిని కూడా సేకరించి వాటిని విశ్లేషించిన తర్వాత ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైనా కారణం బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. సెంట్రల్ సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు ఈ రోజు అంతా కూడా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించడం జరిగింది. కెమెరామెన్ ప్రసాద్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.